నేను పంతులు గారి దగ్గరుంటాను అత్తా. పాతికేళ్లు పెంచిన తండ్రే నీ చావుకి కారణమవ్వబోతున్నాడ్రా సిద్ధు. గంగా, తప్పించడం నీ తరం కాదు. తప్పు చేశానని చింతించడమే, వాడి చితికి నిప్పు పెట్టి వెళ్లడమే. పంపిస్తా. ఇవి చాలా డేంజర్ టాబ్లెట్స్. స్లో పాయిజన్తో సమానం. ఇవి వాడితే మెమొరీ లాస్ వస్తుంది. ఒక స్టేజ్కి వెళ్ళాక ప్రాణాలు పోతాయి. గంగా, నానమ్మకి ఎలా ఉంది? తగ్గింది సిద్ధు. మీ అమ్మగారిని అడుగుదామా? ఏ విషయం? అదే మెమరీ లాస్ టాబ్లెట్స్ గురించి. గంగా, నీకు ఆల్రెడీ చెప్పాను కదా, ప్రిస్క్రిప్షన్ మారి మెడికల్ షాప్ వాళ్ళు ఇచ్చుంటారు. సరే, అదైనా ఆవిడికి తెలియాలి కదా సిద్ధు. ఎందుకులే గంగా, మళ్ళీ అమ్మ కంగారు పడుతుంది. ప్రాబ్లం ఏం అవ్వలేదుగా, మనం ఉన్నాం కదా. ఇంకా నాన్నమ్మ ట్రీట్మెంట్ గురించి మనమే జాగ్రత్తగా చూసుకుందాం. ఏంటి? సరే సిద్ధు. సరే, వెళ్దామా? సిద్ధు, మళ్ళీ ఏంటి గంగా? ఎట్టి పరిస్థితుల్లోనూ హోమంలో నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు. నేనెందుకు వెళ్తాను? వెళ్ళొద్దని చెప్తున్నాను అబ్బాయి. ఎందుకంటే ఏం చెప్పను, ఈ రోజు రేపు అయిపోతే ఇంకా ఏ సమస్య ఉండదు. ఎవరో నీకు లేనిపోనివన్నీ చెప్పి బాగా భయపెట్టినట్టున్నారు. అదే లే వాటి గురించే. సర్లే, దురా. ఏది నిజమో తెలియకుండా నీకేం చెప్పను. చెప్పాల్సిన అవసరం రాదని అనుకుంటున్నాను. గంగా, వస్తున్నా సిద్ధు. గంగా, అమ్మా పిలవండి, మొదలు పెడదాము. వస్తున్నారు. వచ్చేసాం పంతులు గారు. రండి, కూర్చోండి. కూర్చో. నీలో చావు కళ బాగా కనపడుతోందిరా. బలి అవ్వడానికి సిద్ధంగా ఉండు. ఓం విశ్వేశ్వరాయ మహాదేవాయ బాబాయ్ గారు త్రయంబకాయ ఏదైనా కాశీ బయటికి విశ్వేశ్వరాయ వెళ్ళమ్మా. వచ్చేస్తారు. కాళహస్తీశ్వరాయ మహానందీశ్వరాయ. దీనికన్నీ ఆరాలే. ఇంకెంతసేపులే. అటు గిరన్న ఆట మొదలు పెట్టే ఉంటాడు. ఇంతకీ మృదులు గారు ఎందుకు రమ్మన్నారు? అయ్యో, అడగలేదు హరిగారు. ఇప్పుడు అడుగుతాను, ఉండండి. అరే, స్విచ్ ఆఫ్ అయిపోయిందండి. ఛార్జింగ్ పెట్టడం మర్చిపోయినట్టున్నాను. ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి హరిగారు. పర్వాలేదులేండి, వెళ్తున్నాంగా. అంటే చెల్లెమ్మ నాకు చెప్పి బయటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్లాలో నాకు తెలియాలి కదా. సరే. హరిగారు, కొంచెం కారు పక్కకు ఆపుతారా? అర్జెంట్. పాట పాడుకుని ఫోన్ మాట్లాడి వచ్చేస్తాను. సరే.
జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వభూతానాం అయగ్రీవం పాస్మహే గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ఆపదాముపహర్తారం దాతారం సర్వసంపదాం. పాపం వీడికి ఏం జరుగుతుందో తెలియదు. నేను మాట్లాడతాను. మామయ్య గారు చెప్పండి. ఏమండి, ఈయన మీ మావయ్య గారా? మీరెవరు? ఈయనకి యాక్సిడెంట్ అయిందండి. యాక్సిడెంటా? ఇటు గంగా. హలో సార్, యాక్సిడెంట్ అయింది సార్. చావు బతుకుల్లో ఉన్నారు. ఏంటి నాన్న? నాన్నకి యాక్సిడెంట్ అయిందంట. శివ శివ, సీరియస్ గా ఉందంటమ్మా. నేను వెళ్తాను. సిద్ధు, నాకేదో అనుమానంగా ఉంది. హోమం నుంచి వెళ్ళకు. అక్కడ నాన్న గంగా. ఆయన కంటే నాకు హోమం ఎక్కువ కాదు. ఫోన్ చేయి సిద్ధు. ఫోన్ వచ్చిందే నాన్న సెల్ నుంచి గంగా. నమ్మకపోతే ఎలా? నమ్మాలనే కదరా హరి ఫోన్ నుంచి ఫోన్ చేయించింది. సారీ హరి గారు, మిమ్మల్ని వెయిట్ చేయించినట్టున్నాను. ఇట్స్ ఓకే. ఇంతకీ ఎక్కడ రమ్మన్నారు? ఇంటికే వచ్చేసిందంట. ఇంటికే పోనివ్వండి. సిద్ధు, వద్దు సిద్ధు. నేను వెళ్ళాల్సిందే. సిద్ధు, సిద్ధు, నీకెలా చెప్పాలో అర్థం కావడం లేదు. హోమం జరిగేటప్పుడు వెళ్ళకూడదన్నారు కదా. అవును సిద్ధు. సారీ గంగా. ఆయనకు అక్కడ సీరియస్ గా ఉందని తెలిసి నాకేదో అవుతుందని ఆలోచించను. నాకు మా నాన్న కావాలి. ఆయన్ని కాపాడుకోవాల్సిందే. వదులు. సిద్ధు, ఆగు సిద్ధు. సిద్ధు, 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 ఆగు సిద్ధు. మృదుల మేడం. హలో మేడం. వాడొస్తున్నాడు. నేను రెడీగానే ఉన్నాను మేడం. ఈసారి అస్సలు మిస్ అవ్వకూడదు. చావాలి. తప్పకుండా చేస్తాడు మేడం. ఇంత టెన్షన్లో ఉంటే ఈవిడ ఫోన్లో ఎవరితో మాట్లాడుతుంది? అత్తయ్య, అత్తయ్య, ఎవరత్తయ్య? తెలిసిన వాళ్ళలే అమ్మా. నువ్వు కంగారు పడుకో. వెళ్ళి ఆపుదాం. ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ హోమం చేయిద్దాం. హరిగారికి ఏం కాదులే. హాస్పిటల్కి మన మనుషుల్ని పంపిస్తాను. నువ్వు పద వెళదాం. కాసేపట్లో తీపి కబురు అందుద్దులేరా.
అక్కడెవరో పడిపోయి ఉన్నారా? ఎక్కడ కనపడరేంటత్తయ్య? వెళ్ళిపోయి ఉంటాడమ్మా హాస్పిటల్కి. మన మేనేజర్. చెప్పు శ్రీకాంత్. మేడం, పని ఖతమైపోయింది. అవునా? కాకపోతే అక్కడికి జనాలు వచ్చేశారు, హాస్పిటల్కి తీసుకెళ్లారు. అవునా? సరే సరే, మేమిప్పుడే వెళుతున్నాం. వెళుతున్నారు కదా, ఊపిరున్న ఆపేస్తారులే. ఏమైందత్తయ్య? సిద్ధుకి యాక్సిడెంట్ అయిందటమ్మా. మన మేనేజర్ చూసుకుంటున్నాడట. హాస్పిటల్కి తీసుకెళ్తున్నారట గంగా. ఛార్జింగ్ ఉందా? ఇందాక ఆన్ అవ్వలేదండి. హలో చెల్లెమ్మా, చెప్పు. సిద్ధుకి యాక్సిడెంట్ అయిందంటనయ్యా. ఆ? హాస్పిటల్కి తీసుకెళ్లారంట. ఎవడోడు తీసుకెళ్ళింది? త్వరగా వచ్చేయండి. చెల్లెమ్మా వచ్చేస్తున్నాం, నువ్వేం ఏడవకు. సిద్ధుకేం కాదమ్మా. మీరు త్వరగా రండి అన్నయ్య. వచ్చేస్తున్నావు తల్లి. గిరిగారు, సిద్ధుకేమైంది? యాక్సిడెంట్ అయిందంట హరిగారు. యాక్సిడెంటా? త్వరగా హాస్పిటల్కి పోనివ్వండి. ఓ మై గాడ్, ఎలా అయిందండి? తెలీదు హరిగారు, పదండి చూద్దాం. భగవంతుడా, సిద్ధుకేం కాకూడదు, కాపాడుతండ్రి. ఎక్స్క్యూజ్ మీ, సిద్ధు అని యాక్సిడెంట్ కేసు. డాక్టర్, నా కొడుకు ఎలా ఉంది? క్రిటికల్గానే ఉందండి. డాక్టర్, ఎన్ని కోట్లైనా పర్వాలేదు, నా బిడ్డ బ్రతకాలి డాక్టర్. ప్లీజ్ డాక్టర్, నా బిడ్డను బ్రతికించండి ప్లీజ్. మా ప్రయత్నం మేము చేస్తాం మేడం.
బాగానే ఉన్నారు కదా? బాగానే ఉన్నారు. యాక్సిడెంట్ అయిందని చెప్పారేంటి? దీన్ని డైవర్ట్ చేయాలి, అడగనివ్వకూడదు. ఇదిగో చూడమ్మా, ఇప్పుడు ఆ విషయం ముఖ్యమా గంగా? వీడి విషయం ముఖ్యం. బాగున్న వాళ్ళని యాక్సిడెంట్ అయిందా అని అడగడం బాగోదు. నువ్వేమి అడక్కు. మృదుల గారు, సిద్ధుకి ఎలా ఉంది? లారీ గుద్దిందట హరిగారు. పరిస్థితి క్రిటికల్గానే ఉంది. మీ దగ్గరున్న వాడు బతికేవాడేమో. అనవసరంగా వాడిని తీసుకొచ్చి ప్రాణాల మీదకి తీసుకొచ్చాను. నీ తప్పేముంది చెల్లెమ్మా? గంగ నీ మాట వినుంటే ఇంతవరకు వచ్చేది కాదు కదా. గంగకేం చెప్పను, ఏమని చెప్పనన్నయ్యా? చెప్తే మాత్రం తను విన్నదా? ఏంటి మృదుల గారు? ఏంటంటే అంతా నా కర్మ హరిగారు, నా కర్మ. వాడి జాతకం ప్రకారం 25 ఏళ్లు నిండకుండా పెళ్లి చేసుకోకూడదంట. చేసుకున్నాడు కాబట్టి 1 సంవత్సరం విడిపోయి ఉండాలని మా పంతులు గారు చెప్పారు. అలా చేస్తే ప్రాణాలతో ఉంటాడు అన్నారు. చెప్పాను, వినలేదు. 1 సంవత్సరం అమ్మా అని బ్రతిమిలాడాను, పట్టించుకోలేదు. చూడండి, ఆయన అన్నట్టుగానే జరిగింది. గంగా, ఇప్పుడు చెప్పు, దీనికి ఏం సమాధానం చెప్తావు? చెప్పు. అలాంటి పరిస్థితి రాకూడదనే అత్తయ్య నేను చేస్తున్న ప్రయత్నం అంతా. చెప్పింది చెయ్యకుండా నువ్వేదో ప్రయత్నాలు చేస్తే ఎలా ఫలిస్తాయమ్మా? ఇదిగో ఇలానే వికటిస్తాయి. ఇలా జరిగేదే కాదు కదా అత్తయ్య. మామయ్య గారికి నా కొడుకు గురించి మాట్లాడుతుంటే మామయ్య గారు అంటావేంటమ్మా? చావుతో పోరాడుతున్న వాడి గురించి మాట్లాడు. కారణమైతే ముమ్మాటికి నువ్వే. వాడికేమైనా అయితే మాత్రం నేనస్సలు ఊరుకోను గంగా, ఊరుకోను.